ఈరోజు పారిశ్రామికవేత్తలుగా లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈ రోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి. ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. నేనే దీనికి కూడా ఆ రోజు భారతదేశంలో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొస్తే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ కి నేనే శ్రీకారం చుట్టాను. ఈ రోజు మీరు చూస్తే బ్రహ్మాండమైన రోడ్లు వచ్చాయి. ఒకప్పుడు హైదరాబాద్ విజయవాడ రోడ్డు చూసేవాళ్ళం. ఈ రోజు బాగా రోడ్డు ఉందంటే దానికి కారణం పీపీపీ విధానం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈ రోజు బ్రహ్మాండంగా మీరు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నారంటే ప్రభుత్వం పెట్టిన సెల్ ఫోన్లు కాదు, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది సెల్ ఫోన్ల వల్ల. ప్రైవేట్ వ్యక్తులు సర్వీస్ ఇస్తారు, దానివల్ల వాళ్ళకు లాభాలు వస్తున్నాయి, మీకు మెరుగైన సేవలు అందుతున్నాయి. కరెంటు విషయంలో గాని, అనేక విషయాల్లో, కాలేజీల విషయంలో గాని చాలా మంది ముందుకొచ్చి ఎన్ని పోయారు. కానీ ఈ రోజు పీపీపీ విధానంలో ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళు పైకి వచ్చారు, తప్పులేదు. ఈరోజు సిఎస్ఆర్ కూడా పెట్టారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. కానీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈ రోజు నేను తీసుకున్న కార్యక్రమం మీరు చూస్తే ఎప్పుడు కూడా 20-30 సంవత్సరాల ముందే నేను ఆలోచిస్తాను. సమాజాన్ని అధ్యయనం చేస్తా ఉంటాను, ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటా ఉంటాను. నా ఆలోచన ఒకటే, భారతదేశంలో పుట్టిన ఏ వ్యక్తి గాని పేదరికంలో ఉండడానికి వీలు లేదు. మనం ఈరోజు వికసిత్ భారత్ మాట్లాడుతున్నాం. 2047కి ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉంటామని నేనైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాను. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లో 2047కి 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం. ఈ రోజు 2,90,000 ఉంటే దీన్ని 23 ఏళ్లలో దగ్గర 20 సార్లు 20 రెట్లు 15 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. అది సాధ్యమా అంటే సాధ్యం. దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నాం. అదే సమయంలో ఇది కొంతమందికి ఆదాయం వచ్చి చాలా మంది నిరుపేదలుగా ఉండడానికి వీలు లేదు. అందుకే చాలా రోజులు మొదలుపడ్డాను. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను. ఈ రోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈ రోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈ రోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ, లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్ ఉంటే వాళ్లకు 10,000 ఇస్తున్నాం. బెడ్కి పరిమితమైనటువంటి వ్యక్తులకి, కుటుంబ సభ్యుల్ని కొంతవరకు ఆదుకోవాలని 15,000 రూపాయలు ఇస్తున్నాం. మీరు చరిత్రలో ఎప్పుడన్నా ఎవ్వరు ఈ వారిగా ఇచ్చింది లేదు. మానవతా దృక్పథంతో పనిచేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది. ఇది కాకుండా రేపే డిఎస్సీ పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని, లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా,
తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో ఇద్దరు పిల్లల కంటే తక్కువ కాకుండా ముగ్గురు కంటే సంతోషం. కనీసం ఇద్దరైనా ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు, ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా 20,000 రూపాయలు ఇస్తున్నాం. కేంద్రం 6,000 రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో 14,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఇది కాకుండా మత్స్యకారులకు కూడా 20,000 చొప్పున జీవనోపాధి కోసం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం. అయితే ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాడు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే, కానీ ఇష్టంగా పనిచేస్తున్నా. కష్టమైన పని కూడా ఇష్టంగా పనిచేస్తే తప్పకుండా పరిష్కారం అవుతుంది, చేయగలుగుతామనే ధీమ నాకుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మిగిలిన విషయాలు నేను మళ్ళీ మాట్లాడతా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఊర్లో 1073 కుటుంబాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు చెప్పాను. ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు. ఇంకో పక్క 41 బంగారు కుటుంబాలు, ఒక 5 మంది మార్గదర్శులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడిస్తాను. నా ఉద్దేశం ఒకటి, ఇంటికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది, గ్రామానికి కావలసిన అవసరాలు తీర్చే బాధ్యత నాది. పేదవాళ్ళందరినీ ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేపడతాం. కానీ పైనుండే మీరు, కింద నుండే 41 కుటుంబాలని అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ మార్గదర్శులకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.